కులం మతం పార్టీ చూడకుండా అర్హులైన అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని తెలిపారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, రుణమాఫీ పేరుతో రైతులని మహిళలని మోసం చేశారని పెద్దిరెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీ వేసి దోచుకున్న ఘనత చంద్రబాబును విమర్శించారు. అయితే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత హామీలు ఇస్తారని, కానీ ప్రజలు వాటిని నమ్మొద్దని సూచించారు. Gracias.